విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఆఫీస్ కు వచ్చారు ఆయన. ప్రస్తుతం విజయసాయిపై సిట్ అధికారుల ప్రశ్న వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఉదయమే సిట్ విచారణకు హాజరయ్యారు రాజకసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి. వాస్తవానికి మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి సాక్షిగా విచారణకు హాజరైనట్లు సిట్ అధికారులు తెలిపారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఆఫీస్ కు వచ్చారు ఆయన. ప్రస్తుతం విజయసాయిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఎస్ దీపిక, కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకి హాజరు కావడం జరిగింది. అయితే గత 3 రోజుల క్రితం కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణకి హాజరు కావాలంటూ సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సంబంధించి నిన్న విచారణకి వస్తారని సమాచారం సిట్ అధికారులకు ఇచ్చిన విజయసాయిరెడ్డికి సంబంధించి నిన్న విచారణకి హాజరు కాలేదు. ఈరోజు ఉదయం 10:30కి వస్తారంటూ కూడా కొంత సమాచారం అనుకున్న నేపథ్యంలో సిట్ అధికారులు ఉదయం 10:30 నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి విజయసాయిరెడ్డి చేరుకోవడం జరిగింది. అయితే కొద్దిసేపు క్రితమే సిట్ కార్యాలయంలోకి వెళ్ళిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం వెయిటింగ్ హాల్లో ఉన్నారు. అక్కడి నుంచి 3వ అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయానికి మరి కాసేపట్లో విజయసాయిరెడ్డి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రత్యేకంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ముఖ్య పాత్ర రాజకసిరెడ్డి ఉన్నారో అతనికి సంబంధించి ఏంటి గత ప్రభుత్వ హయాంలో అతని పాత్ర ఏంటి అనే అంశాలపైన కొంత ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు కొంత గత ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి కొంత కీలకంగా వ్యవహరించారు. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన సంబంధించిన పన్నులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా ఇతర అంశాలన్నిటికీ సంబంధించి కూడా కొంత విజయసాయిరెడ్డి దగ్గర నుంచి సమాచారం సేకరించే అవకాశం అయితే ఉంది. ఈరోజు విజయసాయిరెడ్డి ఏ రకమైన స్టేట్మెంట్ ఇస్తారు, విజయసాయిరెడ్డి సమాచారం ఆధారంగా నమోదు చేసే స్టేట్మెంట్ కొంత కీలకంగా మారే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు రాజకసిరెడ్డి కోసం సిట్కి సంబంధించిన ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రత్యేకంగా గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి డిజిటల్ పేమెంట్స్ లేకుండా 7 అంచెల వ్యవస్థను ఒకటి క్రియేట్ చేసి ఆ 7 అంచెల వ్యవస్థ ద్వారా నగదు దీనికి సంబంధించి అక్రమంగా తరలింపు జరిగింది. ఒక పెద్ద కుంభకోణం జరిగింది అనేది కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఒక సిట్ని ఏర్పాటు చేశారు. సిట్ కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే రాజకసిరెడ్డి ఎవరైతే కొంత ముఖ్యం కీలకం అని భావిస్తున్నారో అతని కోసం ఇప్పటికే 3 సార్లు విచారణకి హాజరు కావాలని నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా 3 సార్లు విచారణకి రాని పరిస్థితి కనబడుతుంది. ఇక అతని సమీప బంధువులు కావచ్చు, స్నేహితులకి సంబంధించి కూడా సోదాలు, ఇళ్లలో సోదాలు, ఆఫీసులకు సంబంధించి కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఇక ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కూడా విచారణకి రావాలి ఈ రోజు అని సిట్ అధికారులు నోటీస్ ఇచ్చినప్పటికీ హైకోర్టుని ఆశ్రయించారు. విచారణ సమయంలో తనకి సంబంధించి ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దానికి సంబంధించి హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తనని ముందస్తుగా అరెస్ట్ చేయొద్దంటూ కూడా గతంలో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో దాని నుంచి మినహాయింపు ఇస్తూ ఖచ్చితంగా విచారణకి సహకరించాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రేపు మిథున్ రెడ్డి కూడా ఈ విచారణకి హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిట్ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించి కూడా విచారణకి హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక రాజకసిరెడ్డి తండ్రికి కూడా దీనికి సంబంధించిన నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఆయన కూడా రేపు విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది.
దాంతోపాటు డిస్టిలరీకి సంబంధించిన వ్యక్తులకి సంబంధించి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే వీళ్ళందరినీ కూడా ఒకేసారి రేపు విచారించే అవకాశం కనబడుతుంది. అసలు ప్రధానంగా ఈ మధ్యాహ్నం కుంభకోణానికి సంబంధించి ఏ రకంగా జరిగింది, 7 అంచెల వ్యవస్థ ఒకటి క్రియేట్ చేసి ఏ రకంగా చేశారనే దానికి సంబంధించి ఇప్పటికే కొంత పూర్తి స్థాయి సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించినప్పటికీ కూడా ఈరోజు విజయసాయిరెడ్డి ఏదైతే విచారణలో అటు పోలీసులకు సంబంధించి అంటే సిట్ అధికారులు ఏవైతే విచారణ భాగంగా కొన్ని ప్రశ్నలు సంధిస్తారో దానికి సంబంధించి విజయసాయిరెడ్డి ఇచ్చే సమాధానాలు కూడా కొంత ఈ కేసుకు సంబంధించి కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే విజయసాయిరెడ్డి నిన్ననే విజయవాడ చేరుకున్నప్పటికీ కూడా ఒక ప్రైవేట్ హోటల్లో విచారణకి సంబంధించి కొంతమంది వ్యక్తులతో సమావేశం అవడం జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తులు ఎవరైనది కూడా ఇక్కడ కీలకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే విజయసాయిరెడ్డి విచారణకి హాజరు కావడం జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి అసలు గతంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంత లావాదేవీలు, ఏ రకంగా నగదు బదిలీ జరిగింది, ఎన్ని కోట్ల మేర ఈ కుంభకోణం జరిగిందనే అంశాలకు సంబంధించి సిట్టు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తుంది. ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా కొంత సాంకేతిక పరమైన ఎవిడెన్స్ ఆధారంగా కూడా విజయసాయిరెడ్డిని అటు ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. విజయసాయిరెడ్డి ద్వారా కొంత సమాచారం రాబట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి చెప్పే దానికి సంబంధించి కొంత దానికి స్టేట్మెంట్ ఆధారంగా కొంత బలం చేకూరే ఈ కేసుకి బలం చేకూరుతుందని కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కొంత వేగవంతం దర్యాప్తు చేశారు. దానిలో భాగంగానే విజయసాయిరెడ్డి ఈరోజు సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది. దాంతో రేపు మిథున్ రెడ్డి ఈ సిట్కు సంబంధించిన విచారణకి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీపిక. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో టెండు పట్ట ఆకుల బోనస్ స్కామ్ బట్టబయలైంది. 7 కోట్ల కుంభకోణం కేసులో ఐఎఫ్ఎస్ అధికారి అరెస్ట్ అయ్యాడు. సుక్మా జిల్లాలో టెండు లీఫ్ బోనస్ నిధిని దుర్వినియోగం చేసిన కేసులో ఐఎఫ్ఎస్ అధికారి అశోక్ కుమార్ పటేల్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమాలు జరిగిన సమయంలో ఆయన సుక్మా డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. తెందు ఆకు సేకరించే వారికి చెల్లాల్సిన 7 కోట్ల బోనస్ చెల్లింపును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. దీపిక, ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో ఏదైతే గిరిజనులు ఏర్కొన్నటువంటి టెండు ఆకుల్లో కూడా బోనస్ విషయంలో కూడా పెద్ద ఎత్తున అయితే దుర్వినియోగం జరిగినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక నేరాల విభాగం మరియు అవినీతి నిరోధక శాఖ సంబంధించినటువంటి వారిని కూడా అంటే వారంతా కూడా ఇప్పటికే ఆ ఏరియాలో కూడా అంటే సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం దుర్వినియోగం సంబంధించినటువంటి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఉన్నటువంటి వారు కూడా ఈ దుర్వినియోగానికి పాల్పడ్డట్లు కూడా వారైతే గుర్తించారు. ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మిథిలేష్ వర్మ కూడా ఈ విషయాన్ని కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అరెస్ట్ అయినటువంటి ఐఎఫ్ఎస్ అధికారి అశోక్ కుమార్ గా కూడా గుర్తించారు. అయితే అక్రమాలు జరిగిన సమయంలో ఆయన సుక్మా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా కూడా ఉన్నారు. అయితే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మిథిలేష్ వర్మ చెప్పిన వివరాల ప్రకారం మాత్రం నిందితుడైనటువంటి అధికారి ఈ టెండు ఆకుల సేకరించే వారికి చెల్లించాల్సినటువంటి 7 కోట్ల రూపాయలటువంటి బోనస్ చెల్లింపుల విషయంలో కూడా వీరు
అంటే తనకు వెనకేసుకున్నట్లుగా కూడా వీరైతే గుర్తించారు. ఇక డిఎఫ్ఓ అశోక్ కుమార్ పటేల్ ను తన పదవిని దుర్వినియోగం చేస్తూ ఇటువంటి అంటే డబ్బులు వెనకేసుకునే పని చేశారని చెప్పేసి వారు ఆ రెండు ఏజెన్సీలు అయితే గుర్తించాయి. అటవీ శాఖ అధికారులు సుక్మా జిల్లాలోని మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కమిటీల మేనేజర్లు అదేవిధంగా అధికారుల సహకారంతో 2021 మరియు 2022 సంవత్సరాల్లో ఈ 7 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి అయితే ఈ రెండు ఏజెన్సీలు ఏసీబీ అయితే గుర్తించింది. ఇక టెండు ఆకుల సేకరించే వారికి బోనస్ చెల్లింపు కోసం కూడా పంపినటువంటి 7 కోట్ల మొత్తాన్ని కూడా అతను దుర్వినియోగం చేశాడని చెప్పేసి అయితే ఈ విషయం బయటపడిన తర్వాత కూడా నిందితుడిపై అధికారిపై కూడా దర్యాప్తు కూడా సాగుతున్నట్లు కూడా చెప్తున్నారు. దీంతో పెద్ద స్కామ్ కూడా జరిగినట్లు కూడా నిర్ధారించబడింది. అయితే అశోక్ కుమార్ పటేల్ ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏదైతే నీరజ్ వర్మ ముందు కూడా హాజరుపరిచామని, నిందితుడైనటువంటి అధికారిని ఏప్రిల్ 23 వరకు కూడా 6 రోజుల పాటు కస్టడీకి పంపామని చెప్పేసి మిథిలేష్ వర్మ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలోని గ్రామస్తుల ఆదాయానికి టెండు ఆకులు ప్రధాన ఉత్పత్తిగా కూడా ఉంటుంది. అయితే ఏప్రిల్ 30 వరకు కూడా రిమాండ్ కు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అటు ఏసీబీ కోర్టును కూడా కోరింది. అయితే ప్రస్తుతం కోర్టు ఏప్రిల్ 23 వరకు మాత్రమే రిమాండ్ మంజూరు చేసింది. ఇక నిందితుడు అశోక్ పటేల్ ను కూడా విచారిస్తామని చెప్పేసి అయితే ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక సుక్మా జిల్లాలో ఈ ఏసీబీ మరియు ఈడబ్ల్యూ బృందాలు 12 ప్రదేశాలపై కూడా దాడులు చేశాయి. ఈ దాడులు కూడా టెండు ఆకుల బోనస్ దుర్వినియోగం కేసులోనే అని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో 2 ఏజెన్సీలు కూడా మొత్తం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, అదేవిధంగా బ్యాంకు ఖాతాలు, పెట్టుబడికి సంబంధించిన పత్రాలు కూడా వారైతే స్వాధీనం చేసుకున్నారు. అలాగే డిఎఫ్ఓ కార్యాలయ ఉద్యోగి నివాసం నుంచి కూడా మొత్తం 26 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆ ఉద్యోగి రాజశేఖర్ పుటానికి ఇంట్లో కూడా జరిగినట్లు కూడా వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిఫెన్స్ కు సంబంధించి ఈ మొత్తం కేసులో డిఫెన్స్ న్యాయవాదిగా ఉన్నటువంటి ప్రశాంత్ బాజ్పాయ్ కూడా మాట్లాడుతూ మొదట అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందని, అందులో ఎటువంటి ఆధారాలు లభించినప్పుడు నిరాధారమైన నేరానికి అతన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయన ఏదైతే విగాధిపతిపైగా ఉన్నో కాబట్టి అంటే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఈ విషయంలో ఏసీబీ కోర్టులో ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని చెప్పేసి అయితే బాజ్పాయ్ కూడా చెప్తున్నారు. ఇక పోలీసు రిమాండ్ కు మాకు అభ్యంతరం ఏమిటంటే సాక్ష్యాలు లేనప్పుడు పోలీసులు ఎలా రిమాండ్ చేస్తారని చెప్పేసి అయితే ఇటు ఏదైతే ఐఎఫ్ఎస్ అధికారుల వైపు ఉన్నటువంటి న్యాయవాది కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆయన మాత్రం రిమాండ్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. గాంధీ భవన్ లో చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. అదేవిధంగా కాసేపట్లో జహీరాబాద్ పార్లమెంట్ నేతలు హాజరు కానున్నారు. సమావేశంలో భాగంగా పార్లమెంటు ఫలితాలపై రివ్యూ, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ పథకాలు అమలుపై చర్చ జరుగుతోంది. గాంధీ భవన్ లో చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. అదేవిధంగా కాసేపట్లో జహీరాబాద్ పార్లమెంట్ నేతలు హాజరు కానున్నారు. సమావేశంలో భాగంగా పార్లమెంటు ఫలితాలపై రివ్యూ, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరుగుతోంది.
గాంధీ భవన్ లో చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శులు హాజరయ్యారు. అదేవిధంగా కాసేపట్లో జహీరాబాద్ పార్లమెంట్ నేతలు హాజరు కానున్నారు. సమావేశంలో భాగంగా పార్లమెంటు ఫలితాలపై రివ్యూ, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరుగుతోంది. భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత భరతముని రాసిన నాట్యశాస్త్రమని గుర్తింపు లభించింది. ఈ ఘనతపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది అని మోదీ అన్నారు. భగవద్గీత భరతముని నాట్యశాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది అన్నారు. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో గీత నాట్యశాస్త్రం చేర్చబడడం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని మోదీ చెప్పుకొచ్చారు. భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత భరతముని రాసిన నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది. ఈ ఘనతపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత నాగరిక వారసత్వానికి ఇది చారిత్రాత్మక క్షణం ఇది అని మోడీ అన్నారు. భగవద్గీత భరతముని నాట్య శాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది అన్నారు. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో గీతా, నాట్యశాస్త్రం చేర్చబడడం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని మోదీ చెప్పుకొచ్చారు.